మనకి మెయిన్ రోడ్ సార్ ఇది. మనము గంగమారపల్లి నుంచి రావడానికి ఇది ఒకటే మెయిన్ రోడ్డు రస్తా ఇది. ఇది దాదాపు 70-80% వేసేస్తున్నారు సార్. దాదాపు మనకి వెహికల్స్ కూడా బాగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఊర్లు స్టార్టింగ్ దగ్గర వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. కానీ వీళ్ళకి రైస్ వచ్చేదానికి కూడా వెహికల్ అక్కడే వస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది, అక్కడే వాళ్ళు రైస్ పెట్టేస్తారంట. ఇది మన ముందుండే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యిండే రోడ్లు, సిమెంట్ రోడ్లు అయితే వేసినారు, ఇక్కడ వరకు వేసినారు సార్. మనకి ఇక్కడి నుంచి దాదాపు ఒక 300 మీటర్స్ దాకా రోడ్ అనేది బాగుంది. ఇక్కడ దాకా వెహికల్స్ అయితే రావచ్చు, కానీ వీళ్ళకి అంటారంట వాళ్ళు వచ్చేదానికి వీలు కాదు, వెహికల్స్ రావు అంటారంట. వీళ్ళు బాలింతలు, ముసలోళ్ళు, చిన్న పిల్లోలుగా ఉండేవాళ్ళు, మళ్ళా దాదాపు చిన్న పిల్లోళ్ళు, ముసలోళ్ళంతా భీమ్ అనేది వాళ్ళ సొంతంతో వాళ్ళు పోసుకొని వచ్చుకోవాలంట సార్ అక్కడి నుంచి. ఇంకా అంబులెన్స్ అనేది ఇక్కడ ఇంతవరకు రావడం అనేది జరగలేదు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉండాలి కానీ ఇంతవరకు అంబులెన్స్ అనేది ఇంతవరకు రాలేదంట. వీళ్ళు ఎలాంటి 104 కూడా రాలేదంట ఇంతవరకు. వీళ్ళు ఏమన్నా అకస్మాత్ వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం జరిగితే గంగమారపల్లికి పోవాలి, సొంతంగా వీళ్ళు అమౌంట్ అనేది పే చేసుకొని 300-400 అమౌంట్ వీళ్ళు పే చేస్తే ఆటో వాళ్ళు పిలుచుకొని వెళ్తారంట సార్. ఇదంతా మాకు అడవిలో ఉండే పని. అడవి జంతువులు యానిలో చెప్పుపల్లిలో ఇవంతా ఉండే సార్. మేము అడవికి పోవాలంటే భయపడాల. దానికి గురించి కొందరు గొడ్లు మేకలు కూడా అమ్మేసినారు. ఇప్పుడు అవి ఏం చేస్తారంటే మనుషుల పైన తిరిగి పడతా ఉన్నాయి. మేమేం చేయలేము, చెప్పేసినాం కదా ఫస్ట్లోనే. ఇంటింటికి కొలాయిలు వేసిస్తానని చెప్పినారు సార్. ఎవరు చెప్పింది? చెప్పిండారు. కానీ మైన్ కలెక్షన్ నుంచి టాంకా నుంచి గుడి దాకా బండ దాకా వేసిండారు పైపులో, కొలాయి వేయలేదు సార్. అంటే ఊరికి ట్యాంక్ అంతా ఒకటే ఉండాలి, 2 ఉండాలి. అంటే ఆటి నుంచి వీళ్ళు ఇటుకి రావాలి. మొత్తం అంతా ఉంది. ఓటు నాటికి వస్తారు, ఓటు తీసుకుంటారు. ఇవంతా మాకు వసూలు చేస్తేనే కదా సార్. అంటే మళ్ళీ ఇంకా రారా సర్పంచ్? మళ్ళీ వచ్చేదే లేదు, మంచి చెడ్డది కూడా వచ్చేలేదు. అవును, చిన్న పిల్లలు మీ ఊర్లో ఉన్నారు కదా, ఈ స్కూల్ ఉండాలి సార్. ఇక్కడ స్కూల్ ఉంది, అంగన్వాడీ ఉండదా? అంగన్వాడీ ఉండదా? కర్మాత్మో యంగమారపల్లి పోవాలి సార్. అంటే చిన్న పిల్లలు చదవాలంటే కూడా ఆడనే పోవాలి. అంటే మాకు ఇది ఒక వయసు చేస్తే చాలు. అవును, ఇప్పుడు బాలింతలంతా వచ్చింది, ఏడపోయి అది కోడిగుడ్లు, అది పాలు కర్తార్పల్లికి పోవాలి, నడుచుకుని పోవాలి. అవును, రేపు రోజు వచ్చింది జ్వరాలు గిరాలు ఏమైనా వచ్చేసా దానికి వచ్చి చూస్తారా? మొత్తం మనం పోయి చెప్తేనే వాళ్ళు వస్తారు, లేకపోతే వచ్చేలేదు. నెలకు ఒకసారి కంపల్సరీ రావాలి కదా అంబులెన్స్. ఎందుకు రావాలి? అంబులెన్స్ రాదు, అక్కడ దగ్గర రాదు. ఇప్పుడు రోడ్డు పడింది, రావాల్సింది కదా సార్. అది కూడా పనికి దిక్కోవాలి సార్. ఇంకా ఏమమ్మా మీకు అవసరాలు? మాకు వసతి ఇదే ఒకటే సార్. నీళ్ళు, కరెంటు, బస్సు వసతి కూడా లేదు సార్. గంగమారపల్లికి ఆటో. ఇప్పుడు అంగన్వాడీ లేని కోసం వచ్చింది, పిల్లలకి వచ్చింది, చదివించే కూడా అనిపించలేదు మీరు. టీచర్స్ వస్తారా? పోనీ టీచర్ మేమాయి తొడుకొని పోయి కూడా వాటికి కర్తార్పల్లి యంగమారపల్లికి మేమాయి తొడుకొని. కర్తార్పల్లి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇటు నుంచి? ఈ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. యంగమారపల్లి వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే అంత దూరం వచ్చింది పిల్లలు పోవాలి. అంటే మీరు కోడిగుడ్లు అది తేవాలంటే కూడా పోవాలి. మేము ఏ నుంచి 7 గంటలకు పోతే 6 గంటల దాకా మేము పని చేయాలి. అవును, రేపు రోజు వచ్చింది బాలింతకి ఏమైనా హెచ్చు తక్కువ అయిపోయి మళ్ళీ ఎట్లు చేస్తారు మీరు? మనతో నేను తొడుకొని పోవాలి. అంటే వాళ్ళు ఎవరు రారు. 300-400 బాడీ అడుగుతారు సార్. ఇప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఫ్రీగా ఉంది కదమ్మా, అది మీకు తెలుసును, వాళ్ళు చెప్తే కదా. మీరు వచ్చి మాకు చెప్తే మాకు తెలుసు, ఎవరు చెప్పేది లేదు. అందరికీ నమస్కారం. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున టీం తరపున ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కల్లిగుట్ట గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏ వసతులకు నోచుకొని
ప్రజలు కాలువలు, స్కూల్స్, అంగన్వాడీ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, వీధి లైట్లు కానీ ఏ మాత్రము కుళాయిలు ఏ మాత్రము లేదు. దయచేసి అధికారులు ఈ యొక్క కల్లిగుట్ట గ్రామాన్ని సందర్శించి సర్పంచ్ గారిని, సెక్రటరీ గారిని మా యొక్క మనవి, ఈ గ్రామాన్ని సందర్శించి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున తెలియజేసుకుంటాను. చిత్తపల్లిలో, యానిగిలో, తొల్ల మాకు అడవి పక్కన ఉండవు సమే. అదే మాకు అదే చిత్తపల్లిలో